650 మంది యేసు ప్రభు ముఖం మీద కాండ్రించి ఉమ్మేశారండి. ఎవరైనా మనల్ని చూసి దూరంగా ఉమ్మి వేసినా తట్టుకోలేం, మనం కళ్ళెర చేస్తేనే తట్టుకోలేం కదా. 650 మంది సైనికులు యేసు ప్రభు ముఖం మీద దగ్గరగా వచ్చి ఉమ్మి వేస్తే ఆ దుర్గంధాన్ని భరించాడు యేసయ్య. తన రూపాన్ని కోల్పోయాడు. అందమైన చేతుల్లో మేకులు దిగిపోయాయి, అందమైన కాళ్ళల్లో మేకులు దిగ్గొట్టేశారు, శరీరం అంతా నాగడి చాలా వాళ్ళే దున్నేశారు. ఒక మినిమల్ క్లోతింగ్ మాత్రం యేసు ప్రభు కుంచి వ్యవస్థుడిగా శిలువ మీద వేలాడుతుంటే సురూపమైన సొగసైన లేక వేలాడిన యేసయ్య ఎవరి కోసం కోల్పోయాడు ఆ రూపం, ఎవరి కోసం కోల్పోయాడు అందం. బైబిల్ సెలవిస్తా ఉంది, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు, మన గాయాలు కట్టడానికి, మన పాపం నుండి విడుదల చేయడానికి యేసు ప్రభు శిలువ మీద అంత ఘోరమైన బాధలు అనిపించాయి. అంతగా నేను ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా యేసయ్య కన్నా? ఆ మహోన్నతుని ప్రేమను ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? వాగ్దానం చేశాడు, నేను నిన్ను విడువను ఎడబాయనను వాగ్దానం చేసిన దేవుడు ఒక్కసారి నీ చేయి పట్టుకున్నాడంటే ఎంతమంది నీతో ఉన్నా ఉండకపోయినా నీ చేయి మాత్రం విడువని దేవుడు ఆయన. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.